వెల్కమ్ టు డేకామేనియా. ఈ రోజు మనతో పాటు శీలం శివభాస్కర్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అని. సార్, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మన సంప్రదాయం, మన మ్యారేజ్ కల్చర్లో లేదు, కానీ అందరు దీన్ని ఈరోజు పాటిస్తున్నారు. మీ వర్డ్స్లో చెప్పండి. రైట్. సో ఇది మన సంప్రదాయం కాదు అన్నది మీ క్వశ్చన్. సంప్రదాయం కాదనుకుంటే ఈ భూమి మీద ఏది సంప్రదాయం కాదు. ఏదైనా సంప్రదాయంగా ఉంది, నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటే కనుక అన్ని సంప్రదాయాలే. సో నువ్వు బయటికి తెలియకుండా, అంటే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా ఏదైనా కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు నువ్వు మనిషి పుట్టిన తర్వాత నీకు ఉంది. ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక నీ వల్ల నువ్వు తప్పు చేసి ఇబ్బంది పడేది ఫస్ట్ మీ తల్లిదండ్రులు మాత్రమే ఇబ్బంది పడతారు. మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఏదైనా చేయొచ్చు. బట్ మనం ఏంటంటే కనుక ఒక భారతదేశంలో ఒక కల్చర్ను, ఒక కట్టుబాట్లను ఇవన్నీ పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ పెట్టుకోవడం వల్ల రేపు తరానికి, రాబోయే తరానికి మనము ఈ కాలంలో ఎంత హ్యాపీగా ఉన్నాము అన్నది చూపించడానికే ఈ కట్టుబాట్లు అన్నవి పెట్టుకున్నాను. నిజానికి అది పెట్టుకున్నది అంటే జనరల్గా మనం తీసుకున్నట్లయితే కనుక పూర్వకాలంలో మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఇవేం లేవు. అంటే అప్పుడు మ్యాక్సిమం ఈ ఫోటో తీసుకోవాలన్నా కూడా చాలా కష్టపడి మ్యారేజ్లో ఒక 5-6 ఫోటోలు తీసుకుంటే సరిపోయేది అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏంట్రా అంటే కనుక ప్రతి మూమెంట్ను వీడియో రూపంలో కూడా మనం బయటికి తీసుకువచ్చే కల్చర్లోకి మనం వచ్చేస్తున్నాము. అంటే ప్రతిదీ కూడా మనకి అందుబాటులోకి వచ్చేస్తాము. టెక్నికల్లీ ఏదైనా అందుబాటులోకి రావచ్చు, కానీ మనకు మన ఎమోషన్ అన్నది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కల్చర్ అయినా ఏది అయినా కూడా నీకు ఇతరులకు ఇబ్బంది లేనంత వరకు ఏదైనా చేసుకోవచ్చు. అందులో తప్పు లేనే లేదు. ప్రీ వెడ్డింగ్ ప్లానింగ్ అనేది జాబ్ లేని యువత వాళ్ళు జాబ్ ఉపాధి గురించి, వాళ్ళ జీవితం గురించి, మనీ అర్నింగ్ గురించి ఏదో జాబ్ క్రియేషన్ అనేది క్రియేట్ చేసుకున్న ఒక ప్రోగ్రామ్. దాన్ని ఎంతవరకు కరెక్ట్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడున్న జనాలు? రైట్. సో మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డిగ్రీలు చేతుల్లోకి వచ్చినాయి. చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అంటే ఒక మనిషి ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బ్రతకాలి అంటే కనుక 3 పూట్ల అయితే ఫుడ్ అయితే తినాలి. దానికోసం ఏదైనా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినాడు. ఎట్లా క్రియేట్ చేసినాడు అంటే కనుక అంటే పూర్వకాలంలో ఇన్ని అవైలబిలిటీ లేనప్పుడే వాళ్ళు ఏదో రకంగా, అంటే పెళ్లి చూపులు జరిగిన తర్వాత అమ్మాయి నచ్చిన తర్వాత వేరే మీడియేటర్ ద్వారానో వాళ్ళ ద్వారానో బయట ఎక్కడో చాటున పోయి కలుసుకొని మాట్లాడి, అంటే వాళ్ళ హావభావాలను, అంటే నా పరిస్థితి ఇది, నీ పరిస్థితి ఏది అని తెలుసుకోవడానికి చాలా పద్ధతులని ఒకటి పెట్టినారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ అంటే ఈ మీరు ఎవరైతే క్రియేట్ చేసినారు మనీ అర్నింగ్ కోసం అన్నది సెకండరీ. బట్ వాడు ఎవడైతే ప్రోగ్రామ్ క్రియేట్ చేసినాడో వాడి ఆలోచన శక్తిని పెంచి వాడి ఫ్యూచర్కి వీళ్ళకి ఒక మెమొరీని ఇవ్వాలి, ఒక బ్యూటిఫుల్గా అన్నదాన్ని క్రియేట్ చేసినాడు మంచి. సో ఆ విధంగా క్రియేట్ చేసి, నేను ఇది క్రియేట్ చేసి నీకు ఇచ్చినాను కాబట్టి నాకు ఎంతో కొంత మనీ ఇవ్వు అని మాత్రమే ఫస్ట్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ జనరల్గా అది స్టార్ట్ అయింది. మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ మ్యారేజ్కి ముందే ఇలా ఉన్నాము చూపించుకోవడానికి ఒక మెమరీ కోసం పెట్టినదే ప్రీ వెడ్డింగ్. అది ఒకటి. రెండోది వచ్చేసి నేను పలానా స్థితిలో ఉన్నాను, నేను ముందే, అంటే ఒక ఫీమేల్ను మేల్ అట్రాక్ట్ చేయడానికి, లేకుంటే మేల్ను ఫీమేల్ అట్రాక్ట్ చేయడానికి ముందే వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రియేటివిటీనల్లా చూపించుకోవడానికి ఇది ఒక మీడియేషన్గా వీళ్ళు తయారు చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఎన్ని హద్దుల వరకు ఉండాలి? సో ప్రీ వెడ్డింగ్ అన్నది ఎంత హద్దుల వరకు ఉండాలి అంటే కనుక చాలా హద్దులు ఉండాలి. ఏదైనా కూడా
ఒక అంటే ఫిమేల్ కానీ మేల్ కానీ ఒక ఎదుటివాడికి అర్పించుకోవడము అంటే కనుక అన్నీ అంటే తాలిబొట్టు కట్టిన తర్వాతనే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే స్థితిలోకి రావాలి. యాక్చువల్లీ ఇప్పుడున్న కల్చర్ ఎట్లా ఉంది అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనగానే ఇద్దరిని బైక్ మీద అంటే ఇలా మీరు చెప్పినట్టు ఎవరైతే ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ క్రియేటివిటీ నల్ల అంటే వాళ్ళు ప్రీ వెడ్డింగ్ అన్నదే ఒక క్రియేటర్ ఎవరైతే ప్రోగ్రామ్ రెడీ చేస్తున్నారో ప్రీ వెడ్డింగ్ ప్లానర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు వీళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ప్రీ వెడ్డింగ్ ప్లానింగ్ చేసి ఉంటాడు, దీనికంటే నెక్స్ట్ ఇది బెటర్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ దాంట్లో జస్ట్ పక్క నిలబడి ఆ ఫోటోలు తీయడము, ఆ ఉయ్యాల ఊపుతున్నట్టు కొన్ని ఫోటోలు తీసుకోవడము, ఇంతవరకే ఫస్ట్ ఉండేది. సెకండ్ ఏమైపోయిందంటే కనుక నువ్వు కూర్చో, వాడిని ఒళ్ళో పండబెడతాను, ఒళ్ళో ఆమె పడుకుంటుంది, ఇలా పోజ్ పెట్టు, అది కూడా కొంత మేరకు యాక్సెప్టబుల్. ఇంకా అది కాకుండా రాను రాను ఏమైపోయింది అంటే వాళ్ళు ప్రైవేట్గా ఫోటోలు తీసుకొని వాళ్ళు మాత్రమే ఫోటోలు చూసుకొని ఆనందపడేటివి ఆ కెమెరామ్యాన్ ముందు కెమెరామ్యాన్ ఏ విధంగా అయితే చెప్తాడో వీళ్ళు పోజులు పెట్టడం తయారైంది. అంటే చిన్న చిన్న షెడ్డీలు వేసుకొని చిన్న చిన్న గ్లౌజులు వేసుకొని అది వీడియోస్ ఎట్లా ఉంటాయంటే కనుక ఆ రన్నింగ్లో స్లో మోషన్ పెడితే వీడు వెనక స్లో మోషన్లో ఉరుకుతూ వచ్చేస్తూ ఉంటాడు. ఆ వచ్చేసేటప్పుడు ఎంత అది మనం చెప్పకూడదు, అది వాళ్ళ వరకే ఉండాలి. అంటే పెళ్లి కాకుండానే ఇంతవరకు పోవడము ఎంతవరకు కరెక్ట్ అన్నది వాళ్ళ ఇంకిత జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. చాలా అంటే చాలా హద్దులు పెట్టుకొనే ఉండాలి. దాని తర్వాత ఏదైనా వస్తే దాన్ని వీళ్ళు భరించే స్థితిలో లేరు. అంటే హద్దులు అయితే ఉండాలి కంపల్సరీ. ఇన్ కేస్ ఎనీ అనివార్య కారణాల వల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగినాక ఆ మ్యారేజ్ ఆగిపోతుంది, అప్పుడు పరిస్థితులు ఏంటి? రైట్. సో ప్రీ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ మ్యారేజ్ ఆగిపోతే ఫస్ట్ నష్టపోయేది అమ్మాయి తండ్రి, 2 అమ్మాయి వచ్చేసి వాళ్ళ అమ్మ, 3 వచ్చేసి అమ్మాయి, తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు అంటే కనుక అమ్మాయి అన్నది ఒకరికి ఇష్టపడింది అంటే కనుక మొత్తం మనస వాచ కర్మణ మొత్తం కూడా అర్పించేసుకుంటుంది. అంటే ఏదైతే ప్రీ వెడ్డింగ్ షూట్లో వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేస్తారో అవన్నీ కూడా స్వీట్ మెమొరీ లాగా నేను బ్రతికి ఉన్నన్ని రోజులు ఇవి ఉండాలి అన్నటువంటిది ఒక ఫిక్సెస్ అయితే పెట్టేసుకుంటుంది. అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినప్పుడు ఫస్ట్ ఆమె గుండె అన్నది బరువెక్కిపోయి వేడెక్కిపోయి చాలా ఎమోషనల్కి అయితే లోన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ స్పర్శ, ఆ టచ్ అవన్నీ కూడా అన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ ఆమె ఎంత బాధపడుతుందో తండ్రి అనేవాడు. ఎందుకంటే వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్లో ఏవైతే చేసుకుంటారో అవన్నీ కూడా ఆయన చూసింటాడు వీడియోల రూపంలో. అంటే గారాల పుట్టి కదా అమ్మాయి, డాడీకి అన్నీ చెప్తా ఉంటుంది. డాడీ నేను ఇలా షూట్ చేసుకున్నాను, నా కాబోయే మొగుడుతోటి ఈ విధంగా ఉన్నాను వచ్చేసి డాడీతో మొత్తం చెప్తుంది. ఆ చెప్పేటప్పుడే చూపించేస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని రన్నింగ్ చేసుకొని సాంగ్స్ వేసుకొని అవి కూడా ఒక డిఫరెంట్ రొమాంటిక్గా ఆ సాంగ్స్ తోటి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అవన్నీ కూడా తండ్రి చూసింటాడు. తండ్రి చూసి ఇది ఆగిపోయేసరికి మరి ఈ రోజు నా కూతురు వేరే వాళ్ళతో ఈ రకంగా ఫోటోషూట్లో ఉంది, ఈ రకంగా ఎంజాయ్ చేసింది, తర్వాత నేను సొసైటీలో ఏమని ముఖం పెట్టుకోవాలి అన్నటువంటిది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎంత చేసినా కూడా అది రిటర్న్ అయితే రాదు. ఆ ఎమోషన్ తల్లిదండ్రులకు ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నది ఇప్పుడు గుండె పగిలే భారం. ఇంకా ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి. తల్లిదండ్రులకు అధికంగా అంటే మామూలుగా నా కట్నం బ్యాన్ చేసినారు, ఏదో ఖర్చులకని డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ఇవన్నీ లక్షలు సమర్పించుకోవడమే కాకుండా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎక్స్ట్రా ఖర్చు లక్షలలో తయారైపోతుంది. ఒక కెమెరామ్యానే 2 నుంచి 5 లక్షల వరకు ప్రీ వెడ్డింగ్ షూట్ పెడతా ఉన్నాడు. ఎంత దారుణం! ఒక మిడిల్ క్లాస్ వాడు, లో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఎక్కడ పెట్టుకోగలుగుతారు? కానీ ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఇగోలు ఒక్కొక్కడికి ఆకాశంలో ఉన్నాయి. కంపల్సరీ ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. తర్వాత తెచ్చిన అప్పులు ఈఎంఐలు కట్టుకోలేక
చచ్చిపోతూ ఉంటారు. నన్ను అడిగితే కనుక ఈ ప్రీ వెడ్డింగ్ షూటే బంద్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది నేను అనుకుంటున్నాను. అది ఎవరికో సినిమా వాళ్ళకి, లేకుంటే మినిస్టర్లకి, లేకుంటే ఇంకొకర్లకి, వాళ్ళకైతే కనుక బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వేరే కల్చర్లో ఉంటారు. ఈ మ్యారేజ్ అయిపోతే ఇమ్మీడియట్గా డైవర్స్ ఇచ్చేస్తారు, ఇంకొక పెళ్లి చేసుకుంటారు. లేదు మధ్యలో ఆగిపోయింది, నో ప్రాబ్లం, నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఎవడైనా వచ్చి నా కూతుర్ని కానీ నా కొడుకును కానీ పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి బిలో మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ లేదు. ఇంకా ఎవరైనా ఒక సొసైటీలో ఒక పెద్ద మనిషిలా ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పేరెంట్స్ దీన్ని తప్పు అనుకున్నప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? సూపర్. పేరెంట్స్ తప్పు అనుకున్నప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తాము? పేరెంట్స్కి అసలు ఇష్టమే ఉండదండి. ఎవరికో చెప్పాను కదా, బలిచినోళ్ళ పేరెంట్స్కి ఏదో వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి నా కూతురు నా కొడుకునో నేను ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టినా అని చెప్పుకోవడానికి తప్పితే కనుక ఏమీ ఉండదు. పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు, వీళ్ళు పేరెంట్స్ని ఒప్పిస్తారు. ఒప్పించి ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంటారు. ఇన్ని రోజులు ఆగినారు, ఒక 2-3 వారాలు ఆగలేదు. పెళ్ళికి ఎంతో ఉండదు, అది మహా అంటే ఒక 1 మంత్ కూడా ఉండదు. ఆ 1 మంత్లో ఈ పెళ్లి పనులు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత ఎంకరేజ్ అనేది ఏమీ ఉండదు. పిల్లలే ఎమోషన్ బ్లాక్మెయిల్ చేసి ప్రీ వెడ్డింగ్ పెట్టుకుంటాము, అట్లా పెట్టుకుంటాము, ఇది పెట్టుకుంటాము, మాకు ఒక మెమొరీ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి ఒప్పించి మరి ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. అంతే. ఓకే సార్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మీతో కలుస్తాను. థ్యాంక్ యూ.